జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలి. కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆవిర్భావ సభను విజయవంతం సమన్వయకర్త సుంకరి కృష్ణవేణి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడిలంక పిన్నిపళ్ల గ్రామంలో జనసేన పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జన సమీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి బండారు శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం చేయడానికి కొత్తపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలన్నారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం, రాష్ట్ర స్వరాజ్యం, రాష్ట్ర స్వరాజ్యానికి దేశ స్వరాజ్యం ఆలోచనతో గ్రామ స్థాయి నుంచి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే దాన్ని డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే నాదేళ్ళ మనలో కూడా చాలా మంది రైతులు ఉంటారు. గర్భంలో 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందో అటువంటి పరిస్థితులు మన జనసేన పార్టీ తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రులుగా ఉన్న నాదేళ్ల మనోహర్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ధాన్యం రైతు అమ్మిన 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పి వారు లోకేష్ గారు పర్యాటక శాఖ మంత్రికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. మన ఎమ్మెల్యేలు చాలా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే పాపం చాలా దారుణంగా కష్టపడుతున్నారు. ఎందుకంటే సినిమాలు పెట్టుకొని రాత్రి కూడా సినిమా షూటింగ్లు చేసి పగల రాజకీయ ప్రజల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అది మన పార్టీ యొక్క కమిట్మెంట్, మన నాయకుల యొక్క కమిట్మెంట్. ప్రభుత్వంలో పట్టు సాధించాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల కూడా ఈరోజు ప్రభుత్వం ఎంత అందంగా నడుస్తుంది అంటే జనసేన వల్లే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునే స్థాయిలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మన ప్రభుత్వంలో జనసేన పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెడదాం, పేదమందాం, మనం ఉత్సాహం అందుతాం, అందరికీ అవకాశాలు ఇద్దాం. మండల కమిటీలు, పార్టీ కమిటీలు, గ్రామ కమిటీలు, నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ అవకాశాలు ఇచ్చిపోతామన్న ఆలోచనతో ఉన్నారు. త్వరలోనే మనందరి మీద కూడా దృష్టి పెడతాను. ఈ సమావేశం ఆవిర్భావ దినోత్సవం అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లు కూడా వేసి అందరినీ సమన్వయం చేసి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. చేత కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే మన కూటమిలో ఉన్నాం, మనం కొత్తగా కలిసాం. రాష్ట్ర స్థాయిలో వారు కలిసారు. నియోజకవర్గ స్థాయిలో కూడా నేను చాలా వరకు పోరాటం చేసుకుంటూ సమన్వయం చేసుకెళ్తాను.